కూడా గర్భఫలం కోసం ప్రార్థన సర్దుకొని సహాయం చేయడానికి తీసుకోవాలి. ఇంకా ప్రభువా అయ్యా మరి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు వాత్సల్యమును మీ బిడ్డలకు తోడుగా ఉంచి అద్భుతాలను వారి జీవితాలలో చేసి మేలును వారి కలుగు చేసి మీ కృప చేత ప్రతి బిడ్డను నింపండి ప్రభువా. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మార్పు లేని వారికి మార్పు కావాలి, రక్షణ లేని వారికి రక్షణ కావాలి. అందరాలలో అల్లర్లను మీరు అణిచివేయండి ప్రభా. ఇది ఆర్ఎస్ఎస్ మోకలు ప్రభా, మతోన్మాద శక్తులు తల్లి మందిరాల మీద దాడులు చేస్తున్న వార్తలు వింటున్నాం. మీ కృప చేత అటువంటి అల్లర్లను మీరు అణిచివేసి శాంతియుతంగా ఉంచండి. ప్రతి ఒక్కరూ ప్రభా శాంతియుతం ఉండడానికి సహాయించండి. మత కల్లోలాలు తొలగించండి. మీ కృప చేత మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ఆలోచించుటకు అవకాశం కలిగించండి. భక్తి నిష్టలతో మీ బిడ్డలు కొనసాగుతుండగా క్రమం తప్పకుండా కొనసాగుతున్న ఈ ప్రార్థనా కూడికలలో మీరు తోడైవుని దీవించండి. యవ్వన బిడ్డల వివాహములు మీరు ఘనముగా జరిగించుదురు గాక, ఆటంకములు తొలగును గాక, మేలు జరుగును గాక. ఈ కృప చేత ఉద్యోగాలను చూస్తున్న బిడ్డలు కూడా ఉద్యోగాలు కల్పించండి. శ్రేష్టమైన దీవెన దయచేయండి. మహిమాన్వితమైన మీ ప్రసన్నతను తోడుగా వచ్చండి. ఇక్కడ చేరి ఉన్న అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే బలపరిచి మేలు చేయండి. నిత్యమని మీ ప్రసన్నత మీ బిడ్డలకు తోడుంచండి. తమ్ముడు ప్రకాశం కోసం ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారంలో అభివృద్ధి మీరు ఇవ్వండి అయ్యా తండ్రి. తన యొక్క ప్రభావం మరి ప్రతివిధమైన పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు మాత్రమే సహాయం చేయగలవారు, మీరు మాత్రమే గుప్పిలు విప్పగలవారు, మీరు మాత్రమే ద్వారాలు తెరవగలవారు. మందిరంలో ప్రభా అయ్యా మీ బిడ్డలు ఎంతో కృషి చేశారు, సహాయం చేయండి. ఇంటికి ప్రేమ చేత మేలు చేయండి ప్రభు. మందిరంలో వస్తువులు సిద్ధపరిచిన ప్రభు బిడ్డలందరినీ, మందిరం కోసం కష్టపడ్డ బిడ్డలు, గుప్పిలు పిరి బిడ్డలు వారి కుటుంబాలతో సహా దీవించండి. మీ ఆశీర్వాదాలు పరిపూర్ణంగా దయచేయండి. మా ఎదురు ప్రభావం మరి సభలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో 3 రోజులు మీటింగ్లు ఘనంగా జరిగించండి అయ్యా. మంచి సేవకులను ఆ ప్రభావం మీ కృప చేత మీరు నడిపించి మంచి సందేశం అందించి ప్రభు సంఘంలో ఒక నూతన ఉద్యమం పుట్టించండి. ఘనత మహిమ మీ కలుగునట్లుగా అద్భుతమైన మీ కార్యం జరిగించి మీ కృప చూపించి మేలుతో నింపమని వీళ్ళందరినీ మీకు వాత్సల్యం ద్వారా బలపరిచి రాత్రి కలిసి బిడ్డను దయచేయండి. తిరిగి మళ్ళా రేపు రాత్రి ఇదే ప్రకారంగా మేమందరం మళ్ళా ప్రార్థనలో పాల్గొంటారని మీరు సహాయించండి. యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యనామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.